మిగతా ఉద్యోగ సంఘాలకి మీ ఉద్యోగ సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఎన్నో చరిత్ర ఉండొచ్చు, ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యోగ సంఘాలు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఉద్యోగ సంఘాలు అది వేరే దాంట్లో ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఒక్క విషయం చెప్తాను నేను. ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం, కామెంట్ చేసుకోవటం, లేకపోతే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అనేది ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనే ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అట్లాంటి అభిప్రాయం? ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటాను నేను ఎక్కడా కూడా మీరు చూసుకోండి, ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను. అలాగే ఎవరన్నా నేను పనిచేస్తున్నా ఉద్యోగులు 200 సమస్యలు ఉన్నాయి, 500 సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించే వాళ్ళ. ఇంకొక నాయకుడు ఎవరన్నా వచ్చి లేకపోతే ఇంకొక వ్యవస్థలు ఇంకొకరు వచ్చి నేను 10 సమస్యలు 20 సమస్యలు చేశానంటే టు దట్ ఎక్స్టెంట్ మంచిదే. కానీ ఇటువంటి ధోరణులు ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉద్యోగుల్లో ఐక్యమత్యత లేదన్నది ఇచ్చి అది మనం 1-2 సమస్యలు చేయడానికి ఏమైనా పనికి వస్తుందేమో కానీ ఓవరాల్గా మనకు ఉన్న సమస్యలన్నింటినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని మేము ఉద్యమ నాయకులు ఎప్పటి నుంచో మేము ఉద్యమంలో ఒకటే చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఎడ్యుకేట్ ఇప్పుడు అదే చేస్తున్నాం. అవగాహన ఏంటి, డిమాండ్స్, దాని అవగాహన, దాని ఏంటి. నెక్స్ట్ ఆర్గనైజ్, ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు మేము పిలిపిస్తే లక్షల మంది రావాల్సిన పరిస్థితి ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత యాజిటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వీటన్నిటిలో కూడా యూనిటీ, ఐక్యతే తీసుకొస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం.